ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఏపీ డిప్లొమా C23 కరికులం అందరికీ కామన్ సబ్జెక్ట్ అయిన ఫిజిక్స్ సబ్జెక్ట్ వెయిటేజ్ ప్రకారం చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో మోడల్ పేపర్ గురించి డిస్కస్ చేస్తాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను. టాపిక్లోకి వచ్చేస్తే ఫ్రెండ్స్, మనం ముందుగా ఫిజిక్స్ వెయిటేజ్ చూసుకుంటే మనకి ఫస్ట్ లెసన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఇందులో నుంచి మనకి 3 మార్క్స్ 1 క్వశ్చన్ ఒక షార్ట్ ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ లెసన్ స్టాటిస్టిక్స్, ఈ లెసన్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ అండ్ ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. అది 11th క్వశ్చన్ అండ్ ఆల్సో సెకండ్ క్వశ్చన్. ఇందులో నుంచి మనకి ఓవరాల్గా 13 మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్ మనం చూసుకున్నట్లయితే గ్రావిటేషన్ ఫ్రెండ్స్, ఇందులో నుంచి 2 ఎస్ఎస్ ఫ్రెండ్స్, నో షార్ట్ ఆన్సర్స్. ఈ చాప్టర్ని బాగా ఫోకస్ చేయండి. 12th అండ్ 13th క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి అయితే వస్తాయి. నెక్స్ట్ లెసన్కి మనం వెళ్ళినట్లయితే కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ, ఇందులో నుంచి ఒక షార్ట్ అండ్ ఒక ఎస్ఏ ఫ్రెండ్స్. థర్డ్ క్వశ్చన్ అండ్ 14th క్వశ్చన్, ఇందులో నుంచి మనకి 13 మార్క్స్ ఓవరాల్గా. నెక్స్ట్ చాప్టర్కి మనం వెళ్ళినట్లయితే థర్మల్ ఫిజిక్స్ ఫ్రెండ్స్, ఇందులో నుంచి కానీ సేమ్ ఒక షార్ట్ అండ్ ఒక ఎస్ఏ క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ సౌండ్కి వెళ్ళినట్లయితే మనకి ఇందులో 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ఒక ఎస్ఏ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందులో నుంచి. నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం నుంచి అయితే మనకి ఇందులో కూడా సేమ్ ఫ్రెండ్స్ 2 షార్ట్ ఆన్సర్స్ అండ్ ఒక ఎస్ఏ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ చాప్టర్ మనం చూసినట్లయితే మోడర్న్ ఫిజిక్స్ ఫ్రెండ్స్, ఇందులో నుంచి మనం చూసుకున్నట్లయితే ఇందులో కూడా సేమ్ ఫ్రెండ్స్ 2 షార్ట్స్ అండ్ 1 ఎస్ఏ. టోటల్గా ఈ వెయిటేజ్ 110 మార్క్స్కి ఫ్రెండ్స్. నేను కింద ఇప్పుడు పాస్ అవ్వడానికి ఒక వెయిటేజ్ అయితే ట్యాప్ చేశాను. దీని మీద అయితే ఫోకస్ చేయండి పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు. ఇందులో మనం చూసుకుంటే 4 లెసన్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ అందులో స్టాటిస్టిక్స్, ఇందులో నుంచి మనకి ఒక షార్ట్ అండ్ ఒక ఎస్ఏ అని చెప్పాము కదా. నెక్స్ట్ థర్మల్ ఫిజిక్స్, ఇందులో నుంచి ఒక షార్ట్ అండ్ ఒక ఎస్ఏ. నెక్స్ట్ సౌండ్, ఇందులో నుంచి 2 షార్ట్స్ ఒక ఎస్ఏ ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్ నుంచి 2 షార్ట్స్ ఒక ఎస్ఏ ఫ్రెండ్స్. ఈ చాప్టర్స్ సింపుల్గా ఉంటాయి అండ్ ఆల్సో ఈజీగా రీడ్ చేసి రాయొచ్చు అని ఇవైతే నేను ఇక్కడ పెట్టాను. మీరు మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటే లైక్ గ్రావిటేషన్ చాప్టర్ ఇలా అయితే చదవండి. అందులో నుంచి 2 ఎస్ఎస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఛాన్స్ కాదు ఫ్రెండ్స్, 2 ఎస్ఎస్ దిగుతాయి. ఈ వెయిటేజ్ చూసుకున్నట్లయితే మీకు 58 మార్క్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మోడల్ పేపర్ చూద్దాము. ముందుగా మనం మోడల్ పేపర్ చూసుకుంటే ఫ్రెండ్స్ 3 అవర్స్ టైం ఉంటుంది. 80 మార్క్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ పార్ట్ ఏలో 3 మార్క్ క్వశ్చన్స్ 10 ఉంటాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా 30 మార్క్స్ ఫ్రమ్ దిస్ పార్ట్. చూసుకోండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ అని అయితే అడిగారు. సింపుల్గా రాసేయచ్చు. ఒక 4 to 5 అడ్వాంటేజెస్ రాసినా మనకి 3 మార్క్స్ అయితే పడిపోతాయి. ఇలా ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఇవి చూసుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 10th క్వశ్చన్, రైట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్. ఆప్టికల్ ఫైబర్స్ యొక్క 3 ఎనీ అప్లికేషన్స్ రాయమన్నాడు. అదే ఫ్రెండ్స్, ఇది బాడీలో ఇంటర్నల్ స్కానింగ్ అండ్ ఆల్సో మన టీవీ రన్ అవ్వాలన్నా ఆప్టికల్ ఫైబర్స్ కావాల్సిందే. ఇలా మనం అప్లికేషన్స్ అయితే సింపుల్గా రాసేస్తే మనకి ఈజీగా 3 మార్క్స్ అయితే పడిపోతాయి. ఫిజిక్స్లో కొన్ని లాజికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, టచ్ చేయండి. నెక్స్ట్ మనం పార్ట్ బికి వెళ్ళిపోతే ఇక్కడ మనకి 10 మార్క్ క్వశ్చన్స్ అవి ఉంటాయి. టోటల్గా 8 క్వశ్చన్స్ ఇస్తాడు, 3 చాయిస్ కింద ఫ్రెండ్స్. ఇందులో మనం 11th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఏబి అని 6, 4 2 క్వశ్చన్స్ కింద అయితే డివైడ్ చేశాడు. ఇలా అయితే చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకోండి. సెకండ్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కెప్లర్స్ లా ఆఫ్ ప్లానటరీ మోషన్, డైరెక్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఇలా ఈ క్వశ్చన్స్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఇవి మోడల్ పేపర్ మనం పైన డిస్కస్ చేసాం కదా, సేమ్ ఆ క్వశ్చన్ నెంబర్ ఈ చాప్టర్ నుంచి అయితే వస్తుందో సేమ్ అవే క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి ఆ చాప్టర్స్ నుంచే చూసుకోండి. ఇప్పుడు మనం చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ప్రతి మోడల్ పేపర్లో తీసుకొని రెఫరెన్స్గా చేసిన పీడిఎఫ్ ఇది.
మనం ఫస్ట్ చాప్టర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఈ చాప్టర్లో చూసుకున్నట్లయితే మనకి షార్ట్ క్వశ్చన్స్. రైట్ 5 అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్ పైన క్వశ్చన్ వచ్చింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ అది లేకుంటే డిఫైన్ ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ డిరైవ్డ్ క్వాంటిటీస్ విత్ ఎగ్జాంపుల్స్. ఇలా లేకుంటే డిఫైన్ ఎర్రర్స్, అబ్సల్యూట్, రిలేటివ్, పర్సంటేజ్ ఎర్రర్. దీని గురించి డెఫినేషన్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిఫైన్ అక్యురసీ అండ్ లీస్ట్ కౌంట్. ఇవి డెఫినేషన్. ఇందులో నుంచి మనకి ఓన్లీ షార్ట్ ఆన్సర్ ఒకటే వస్తుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. ఈ చాప్టర్కి వెళ్ళినట్లయితే మనకి షార్ట్ క్వశ్చన్స్ 4 ఉన్నాయి. అవి వెక్టార్ అండ్ స్కేలార్ విత్ ఎగ్జాంపుల్ డెఫినేషన్స్, వెక్టార్స్ ఈక్వల్, యూనిట్, కోయిన్షియల్, దీని డెఫినేషన్స్. ఇలా డిఫైన్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్. ఇలా అయితే క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ ప్యారలలోగ్రామ్ లా అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అది లేకుంటే ట్రయాంగిల్ లా, లేకుంటే లామిస్ థీరం. ఈ 3 క్వశ్చన్స్ అయితే ఎస్ఏకి ఏదో ఒకటి అయితే మెయిన్ ఎగ్జామ్లో దిగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం గ్రావిటేషన్ చాప్టర్కి వెళ్ళినట్లయితే ఇందులో నుంచి షార్ట్ ఆన్సర్స్ డిఫైన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ లా, ఇలాంటివి ఉన్నాయి, ఇవి చూసుకోండి. నెక్స్ట్ దీనిలో నుంచి ఎస్ఏ చూసుకున్నట్లయితే మనకి కెప్లర్స్ లా ఆఫ్ ప్లానటరీ మోషన్ గురించి, లేదంటే డిఫైన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ, రైట్ ఎనీ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద వాల్యూ ఆఫ్ జీ. ఇదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది పక్కా చూసుకోండి. సెకండ్ క్వశ్చన్ రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్, అంత ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అండ్ డిరైవ్ రిలేషన్ బిట్వీన్ జీ అండ్ జీ. ఈ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్కి మనం వెళ్ళినట్లయితే ఎనర్జీ ఫ్రెండ్స్. ఇందులో నుంచి షార్ట్ ఆన్సర్స్ 3 ఉన్నాయి. పొటెన్షియల్ ఎనర్జీ విత్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. ఇలా అయితే అడుగుతాడు ఫ్రెండ్స్ షార్ట్ ఆన్సర్స్ ఈ చాప్టర్లో నుంచి. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్కి వెళ్ళినట్లయితే సోలార్ ఎనర్జీ గురించి బ్రీఫ్ నోట్, అది లేకుంటే సోలార్ థర్మల్ కన్వర్షన్ ప్రిన్సిపల్, లేకుంటే ఫోటోవాలటిక్ ప్రిన్సిపల్. ఫ్రెండ్స్ ఫోటోవాలటిక్ సెల్ ప్రిన్సిపల్ అయితే చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మనం థర్మల్ ఫిజిక్స్లోకి వెళ్ళినట్లయితే ఇందులో ఓవరాల్గా 5 షార్ట్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఇందులో మెయిన్ అంటే డిఫైన్ చార్లెస్ లా, బాయిల్స్ లా, గే లుకస్ లా. ఇదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఎస్ఏ క్వశ్చన్స్కి వెళ్ళినట్లయితే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ విత్ ప్రాబ్లం. ఇదైతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఒక్కటే ఇందులో ఉండేది, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఇది మొత్తం నేర్చుకున్నట్లయితే మీరు ఈజీగా ఇందులో ఎస్ఏని అయితే అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ చాప్టర్ మనకి సౌండ్ ఫ్రెండ్స్. ఇందులోంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఇవి 5 ఉన్నాయి. దీంట్లో డాప్లర్ ఎఫెక్ట్ అండ్ అప్లికేషన్స్ ఇదొకటి, లేకుంటే నాయిస్ పొల్యూషన్ ఎఫెక్ట్స్. ఈ 2 అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి. నెక్స్ట్ ఎస్ఏ వెళ్ళినట్లయితే ఇందులో డిఫైన్ ఎకో అండ్ రైట్ 3 అప్లికేషన్స్ ఆఫ్ ఇట్ అండ్ రెడ్యూసింగ్ మెథడ్స్. ఎకో గురించి డిఫైన్ చేసి నెక్స్ట్ అప్లికేషన్స్ రాసి అండ్ ఇది రెడ్యూస్ చేయడానికి మెథడ్స్, ఇవి 3 రాస్తే మనకి 10 మార్క్స్ అయితే పడతాయి ఫ్రెండ్స్. అది లేకుంటే ఇంకోటి 5 మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్, ఇవి ఒక 5 మెథడ్స్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ అల్ట్రాసోనిక్స్ మెన్షన్ 6 అప్లికేషన్స్ ఆఫ్ ఇట్. అల్ట్రాసోనిక్ అంటే ఏంటి అండ్ ఆల్సో దాని యొక్క 6 అప్లికేషన్స్ రాయమన్నాడు. నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఈ చాప్టర్కి మనం వెళ్ళినట్లయితే ఇందులో 3 షార్ట్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఆల్సో 3 ఎస్సేస్. దీంట్లో షార్ట్ ఆన్సర్స్లో ఇంపార్టెంట్ అంటే డిఫైన్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్, దేర్ క్యారెక్టరిస్టిక్స్. ఎస్ఏలో అయితే ఫ్రెండ్స్ కిర్చాఫ్స్ లా, ఇదైతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఆల్సో బ్యాలెన్సింగ్ కండిషన్ ఆఫ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ విత్ నీట్ సర్క్యూట్, ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. థర్డ్ క్వశ్చన్ ఫస్ట్ ఫోకస్ చేయండి, వీట్స్టోన్ బ్రిడ్జ్ గురించి. దాని డయాగ్రామ్ వేసి దాని గురించి రాసి దాని ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ అయితే పడిపోతాయి ఫ్రెండ్స్, ఈజీగా అయితే రాసేయచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్ చాప్టర్ మోడర్న్ ఫిజిక్స్. ఇందులో 3 షార్ట్ ఆన్సర్స్, ఒక ఎస్ఏ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇవి చూసుకోండి. ఆప్టికల్ ఫైబర్స్ యొక్క అప్లికేషన్స్, దీంట్లో ఇది ఇంపార్టెంట్. ఎస్ఏలో చూసుకున్నట్లయితే మనకి ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ అన్ ఆప్టికల్ ఫైబర్,
ఇదైతే మెయిన్ ఎగ్జామ్‌లో పక్కా దిగే క్వెషన్ ఫ్రెండ్స్. ఇది చూసుకొని వెళ్ళండి. ఫ్రెండ్స్ ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్‌కి అన్నిటికి ఆన్సర్ తయారు చేసి ఒక పీడిఎఫ్ అయితే తయారు చేసి పెట్టాను. ఆ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. దాంట్లో బయోలో నా టెలిగ్రామ్ కాంటాక్ట్ అయితే ఉంటుంది. అందులో వచ్చి నాతో చాట్ చేయండి. నేను పీడిఎఫ్ లింక్ అయితే మీకు పెట్టేస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.